దుర్ముహూర్తాలు అనేక విధాలు. ఇందులో వారజనిత దుర్ముహూర్తం అంటే ఏమిటి? మనకు శనివారం దుర్ముహూర్తం అంటాం. ఇది సామాన్యంగా మనం వింటూ ఉంటాం. దీనికి మూలం ఏమిటి అంటే, మనకు ప్రతి వారానికి ఒక దేవత అధిపతిగా ఉంటాడు. ఆయన యొక్క ప్రభావం ఏ ముహూర్తంలో అధికంగా ఉంటుంది, ఎప్పుడు అది ప్రతికూలంగా ఉంటుంది అన్న సత్యాన్ని జ్యోతిష్య విజ్ఞానము, ఖగోళ విజ్ఞానము, సూర్యచంద్రుల గమనం ద్వారా కలిగేటువంటి ప్రభావము బాగా తెలుసుకున్న ఋషి వారజనిత దుర్ముహూర్తాలంటూ మనకు తెలియజేశాడు. రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి, 60 గడియలు ఉంటాయి. ఈ 30 ముహూర్తాలలో ఏ ముహూర్తం ఏ వారం నీకు ప్రతికూలంగా ఉంటుంది అని తెలియజేయటమే వారజనిత దుర్ముహూర్తంగా తెలియజేయబడింది. ఆదివారం నాడు 14వ ముహూర్తాన్ని ఆర్యమ ముహూర్తము అంటారు. సోమవారం నాడు 9వ ముహూర్తాన్ని బ్రహ్మ అంటారు. మంగళవారం నాడు 12వ ముహూర్తాన్ని రాక్షస అంటారు. రాత్రి 7వ ముహూర్తాన్ని అగ్ని అంటారు. బుధవారం నాడు 8వ ముహూర్తాన్ని విద్యాఖ్య అంటారు. గురువారం నాడు 12వ ముహూర్తాన్ని రాక్షస అంటారు. రాత్రి 6వ ముహూర్తాన్ని జల అంటారు. శుక్రవారం నాడు 9వ ముహూర్తాన్ని బ్రహ్మ అంటారు. శనివారం నాడు మొదటి ముహూర్తాన్ని రుద్ర, 2వ ముహూర్తాన్ని సర్ప అంటారు. ఈ ముహూర్తాలలో కార్యక్రమం ఏది తలపెట్టవద్దు. ముహూర్తము అంటే 48 నిమిషాలు. ఇలా ఆ ముహూర్తంలో ఆ గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో గమనించినటువంటి ఋషి మనకు తెలియజేసిన అద్భుతమైన విజ్ఞానమే ఈ వారజనిత దుర్ముహూర్తం. మరి ప్రతిరోజు మనం ఏదో కార్యక్రమాన్ని చేయాలి. ఎప్పుడు ప్రారంభించాలి అంటే, బ్రహ్మ ముహూర్తంలో నువ్వు ఏ కార్యక్రమం తలపెట్టినా అది అద్భుతంగా నెరవేరుతుంది. అసలు నువ్వు పంచాంగాన్ని చూడాల్సిన అవసరమే లేదు అంటూ మనకు వివరించింది. బ్రహ్మ ముహూర్తము అంటే దేవతలు మేల్కొని మనను కటాక్షించే ముహూర్తం. కనుక విద్యార్థులంతా బ్రహ్మ ముహూర్తంలో నిదురలేచే ప్రయత్నం చేసి అధ్యయనం కొనసాగించగలిగితే ఏ వారజనిత దుర్ముహూర్తము వారిని ఏమీ చేయలేదు. ఈ సత్యాన్ని గ్రహిస్తూ ఋషులు మనకు అందించిన విజ్ఞానాన్ని జీవనానికి అన్వయించుకుంటూ అద్భుతాలను ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం.